శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. స్వారోచిష మన్వంతరమందు ఇంద్రాదుల వివరణం. ఓ క్రోష్టుకి, స్వరోచి ఈ విధంగా సంసార సఖాల కంటే విముఖుడై బ్రహ్మలోకానికి పోగానే స్వారోచిషుని అతడు మనువుగా చేసినాడు. అంతటి దేవతలందరూ పారావతులు తుషితులు అయి ఉండిరి. విపశ్చిత్తు అనేవాడు ఇంద్రుడైనాడు. ఊర్జస్తంభ, ప్రాణదత్తోలి, ఋషధిని, నారారవంతుడు అనేవారు సప్తర్షులైనారు. చైత్రాదులు మొత్తం 7. వీరి మన్వంతరమందు భూమిని పరిపాలించినారని చెప్పగా క్రోష్టుకి మరి పద్మిని విద్యా ప్రభావం గురించి తెలుపమని కోరగానే మార్కండేయ మహాముని ఈ విధంగా చెప్పుట ప్రారంభించినారు. పద్మిని విద్య ప్రభావం. ఓ క్రోష్టుకి, పద్మిని విద్య అనేది బ్రహ్మ విద్య. దానికి మూలదేవత లక్ష్మీదేవి. నిధులు దాన్ని ఆశ్రయించి ఉండను. అందు పద్మము, మహాపద్మము, మకరము, కచ్చపము, ముకుందము, కుందము, నీలము, శంఖము అనే 8 నిధులు ఉండను. పద్మమను పేరు గల నిధి సత్వగుణ ప్రధానం. ఈ ధనం వంశపారంపర్యంగా అభివృద్ధి చెందను. వారు లోహాలను అమ్మి యాగాలు చేసి దక్షిణలిచ్చి దేవతాలయాలు నిర్మిస్తారు. మహాపద్మమను పేరు గల నిధి కూడా సత్యగుణ ప్రధానము. ఈ ధనం కలవారు పద్మరాగం మొదలగు మనులమ్మి సత్పురుషులకు ఇల్లు వాకిళ్ళు కట్టించి దానం చేస్తారు. 7 పురుషాంతరముల వరకు ఈ ధనం అభివృద్ధి అగుచుండును. మకరమను పేరు గల నిధి తామస గుణ ప్రధానమైనది. అట్టి నిధి కలవారకు అజ్ఞానులై ఆయుధాలు ధరించి రాజులకు స్నేహితులుగా ఉంటూ బలవంతులైన వారికి మాత్రమే ధనమిచ్చుచుందురు. వారి యొక్క జీవిత కాలం నందే ఆ ధనం ఉండను. తర్వాత కచ్చపము అను పేరు గల నిధి కలవారు అనేక విధాలుగా ధర్మత్యాగం చేసి ధన సంపాదన చేసి నిల్వ చేస్తారు. ముకుందము అను పేరు గల నిధి రజోగుణ ప్రధానమైనది. అటువంటి నిధి కలవారు వీణలు, వేణువుల, మద్దెళ్ళు, నటులు, వీటులు, గాయకులు మొదలగు వారి కోసం ధనం ఖర్చుపరిచి తాము ఖర్చు చేయుచుందరు. కందమను పేరు గల నిధి రజోగుణ ప్రధానం. అటువంటి నిధి కలవారు ధాన్యం, రత్నాలు మొదలైనవి ఉన్నచో బంధువులను పోషిస్తూ అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ ఎటువంటి అవమానాలకు లోను కాకుండా స్తుతిపాత్రులై ప్రియాంగనా ప్రేమకు పాత్రులై ఉందరు. వారి ధనం 7 పురుషాంతరములుండును. వారు కూడా చాలా కాలం జీవిస్తారు. నీలమణిడి ధనం నిధి కలవారు సత్వ తమోగుణ ప్రధానులై తెలివి తక్కువ వారి బట్టలు, ధాన్యాలు, పువ్వులు, శంఖాలు, ముత్యాలు, రత్నాలు మొదలైన వారిని అమ్ముతూ చెరువులు తవ్వించును, భోగములు పొందును. ఈ నిధి 3 పురుషాంతరములు ఉండును. శంఖమనే నిధి రజస్తమోగుణ ప్రధానం. వారు తమ పొట్ట పోషించుకొని భార్యకి ఏమీ ఇవ్వరని చెప్పగా క్రోష్టుకి 3వ మన్వంతరమును గురించి తెలుపమనగా మార్కండేయ మహాముని ఇట్లు పలికినాడు. ఉత్తర మన్వంతరం. క్రోష్టుకి స్వయంభూ మనువుకు కలిగిన సంతానంలో ఉత్తానపాదుడనే వానికి ఉత్తముడు అనే కుమారుడు కలడు. అతడు చాలా ధర్మబుద్ధి కలవాడు, మిక్కిలి పరాక్రమవంతుడు, సూర్యుని వంటి తేజస్సు కలవాడు, సత్పరిపాలన, దుష్ట శిక్షణ చేయువాడు. బభ్రుని కుమార్తె అయిన బహుళ అను ఆమెను అతడు పెండ్లి ఆడినాడు. ఆమెకు కావలసిన ఏ విధమైన ఏ రకంలైనను వస్తువులనిచ్చినను ఆమె సంతృష్టి చెందలేదు. ఒకనాడు అతడు వేశ్యలతో కూడి ఉండెను. అంతటా ఒక మద్యపాత్రను తన భార్యకిచ్చినాడు. ఆమె ఆ సురాపాత్ర స్వీకరించలేదు. అందుకు రాజు మాత్రం మిక్కిలిగా విచారించినాడు. ఒక బ్రాహ్మణుడు సుశర్మ అనువాడు రాజుతో, ఓ రాజా, నేను నిద్రిస్తుండగా నా భార్యను ఎవరో అపహరించినారు. అందువల్ల నీ దగ్గరకు వచ్చి తిని, నీవు రాజువు కాబట్టి నీవు నా భార్యను వెతికి తెచ్చి నాకు ఇమ్ము, లేనిచో నీకు పాపం కలుగుతుంది అని పలకగానే ఆ రాజు, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, నీ భార్యను నేను ఎరగను. ఆమెను నీవు తెలియజెప్పినచో ఆమెను నీకు తెచ్చి ఇస్తాననగా ఆ బ్రాహ్మణుడు రాజుతో, రాజా, నా భార్య భయంకరమైన కళ్ళు కలది, పొట్టి పొట్టి చేతులు కలది, ఎండిపోయిన ముఖం కలిగినటువంటిది, పరుషంగా మాట్లాడే స్వభావం కలది అని చెప్పగా ఆ రాజు, ఓయి, నీకు అటువంటి వికృతాకారం గల భార్య ఎందుకు? ఆమె కోసం నీవంతగా తప్పించుట ఎందుకు? నేను నీకు ఒక సుందరాంగిని తెచ్చి నీకు ఇస్తాను, స్వీకరించమని పలికినాడు. అంతటా ఆ సుశర్మ, ఓ రాజా, నా మాట విను. నా భార్య వికార ఆకారం కలిగినది అయినను ఆమెను విడిచిపెట్టుట ధర్మం కాదు. భార్యను రక్షించుటయే భర్తకు ధర్మం కదా. భార్య వల్ల సంతానం కలుగుతుంది. భార్యను వదిలేసిన వాని వంశం పూర్తిగా అంతరించిపోతుంది. అందువల్ల నరకం కలుగుతుంది. భార్య లేని వానికి నిత్యకర్మలు నశించిపోతాయి. కాబట్టి నా భార్యను వెతికి తెచ్చి నాకిమ్ము అని పలికినాడు. భార్య లేని వానికి నిత్యకర్మలు నశిస్తాయి కాబట్టి నా భార్యను వెతికి తెమ్మని చెప్పాడు. అప్పుడు రాజు, సరే, నీవు చెప్పినట్లే ఆమెను వెతికి తెచ్చి నీకు ఇస్తాను అని పలికి ఆ రాజు వెంటనే తన రథమెక్కి అడవికి వెళ్ళి అంతా వెతికి ఆమె ఎచ్చట కనిపించకపోవటం వల్ల చిట్ట చివరకు అక్కడ ఉన్న ఒక మునీశ్వరుని చూసి అతనికి నమస్కరించి ఇట్లా పలికినాడు.
ఆ ముని కూడా ఆ రాజును మిక్కిలి గౌరవించి, రాజా, నీవు వచ్చుటకు గల కారణం ఏమిటి అని ప్రశ్నించగా, ఆ రాజు మునీశ్వరునితో ఇట్లు పలికినాడు. అయ్యా, సుశర్మ అనే బ్రాహ్మణోత్తముడు తన భార్యను ఎవరో దొంగిలించినారని చెప్పగా నేనామెను వెతుకుతూ ఇక్కడికి వచ్చి తిని, నీవు నాకు అర్ఘ్యపాద్యాలు ఏకపోవటకు గల కారణం ఏమిటి అని అడగగా, ఆ ముని రాజుతో, రాజా, నీవు స్వయంభువుని వంశమందు పుట్టినవాడవైనను నీ భార్యను వదిలివేస్తువి. భార్య లేని వానికి వైదిక కర్మలు చెయ్యరు. అతడు నింజుడు. భార్య ఎంత చెడు ప్రవర్తన కలది అయినా ఆమెను భర్త వదలరాదు. భార్యతో కూడినటువంటి వాడే సత్కర్మలు చేయవలెను. రాజు ప్రజలకు నీతిని తెలియజేయదగినటువంటి వాడు. నీవు భార్యను వదిలివేసినందువల్ల నీవు అర్ఘ్యపాద్యాలకు అర్హత లేనివాడవైతివి అని పలికెను. అంతటా ఆ రాజు ఆ మునీశ్వరునితో, అయ్యా, ఆ సుశర్మ యొక్క భార్యను ఎవరు దొంగిలించినారు? ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నది చెప్పమని ప్రార్థించినాడు. అప్పుడు ముని ఆ రాజుతో, రాజా, సుశర్మ భార్యను అద్రి కుమారుడైన బలాకుడనే రాక్షసుడు తీసుకొని పోయినాడు. వాడిప్పుడు పలాకమనే పేరు గల అడవియందుండెను. అచటికి పోయి సుశర్మ భార్యను తెచ్చి అతనికి ఇమ్ము అని చెప్పినాడు. అప్పుడు ఉత్తముడు అను పేరు గల ఆ రాజు తన విచారమంతటిని వదిలివేసి మంచి గుర్రముల కల రథం నెక్కి ఆ రాక్షసుడున్న ప్రదేశానికి వెళ్ళినాడు. అక్కడ మారేడు పండ్లను తినే ఒక స్త్రీని చూసి, అమ్మా, నీవెవరవు? నీ భర్త సుశర్మయే కదా, నీ సంగతి ఏమిటో నాకు చెప్పుము అనగా ఆమె రాజుతో, రాజా, నేను అతిరాత్రుడనే బ్రాహ్మణుని యొక్క కుమార్తెను. నేను సుశర్మ యొక్క భార్యను. నేను నిద్రిస్తుండగా బలాకుడనే రాక్షసుడు నన్ను అపహరించి ఇక్కడికి తీసుకుని వచ్చినాడని పలకగా, ఆ రాజు, అమ్మ, ఆ రాక్షసుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? అతడు ఎలా ఉంటాడు? నీ భర్త నాతో నీ విషయం చెప్పగా నేను ఇక్కడికి వచ్చాననగా ఆమె, ఆ రాక్షసుడు ఈవనమందే తిరుగుతున్నాడని చెప్పినంతలోనే ఎదురుగా ఆ రాక్షసుడు వారి దగ్గరకు వచ్చాడు. బలాకుడు అనేక విధాలుగా ఉత్తముడని రాజుకు నమస్కరించి పొగడి రక్షింపమని ప్రార్థించాడు. ఆ రాజు ఆనందించి, ఓ రక్కస, సుశర్మ భార్యను నీవెందుకు అపహరించి తెచ్చావు అని అడిగాడు. ఆ రాక్షసుడు రాజుతో, అయ్యా, నేను మానవులను తినను. వారు చేసిన పాపపుణ్య కర్మ ఫలితాలు మాత్రమే తింటాను. పాపం తరిగిపోతే వారు సజ్జనులవుతారు, పుణ్యం హరించిపోతే పాపాత్ములవుతారు. అంతేకాని నా కామ వికారాల కొరకు నేను ఈ స్త్రీని తీసుకుని రాలేదు. సుశర్మ అనువాడు యాగములయందు ఋత్విక్కుగా ఉండి రాక్షసులకు చెందే భాగం హరించడం వల్ల వారిని కర్మబాహ్యునిగా చేయదలిచినటువంటి వాడై అతని భార్యను అపహరించి తెచ్చి తిని అని చెప్పగా, ఆ రాజు, ఓ రాక్షస, ఈ బ్రాహ్మణకాంత యొక్క పాపం తొలగించి ఇంటికి చేర్చము అనగా ఆ రాక్షసుడు ఆమె దేహమందు ఆవహించి ఆమె చేసిన పాపకర్మ ఫలితాన్ని భుజించి వెంటనే ఆమె ఇంటికి చేర్చినాడు. తర్వాత రాజు వద్ద సెలవు తీసుకుని ఆ రాక్షసుడు తన ఇచ్చ వచ్చినట్టు వెళ్ళిపోయినాడు. రాజు తన మనసులో ఇట్లు తలచినాడు, త్రికాలజ్ఞుడైన ముని నన్ను భార్యాహీనుడని కర్మబాహ్యుడని పలికినాడు. నేను నా భార్యను వదిలివేసి కదా. రాక్షసుడు అట్లే పలికినాడు. ఇక మరి నేను నా భార్యను పొందుట ఎట్లు కుదురును అని తలచి మరలా మునీశ్వరుని దగ్గరకు వెళ్ళినాడు. సుశర్మ భార్య సంగతంతా వివరించిన అంతటా ఆ ముని, రాజా, ధర్మార్థ కామ మోక్షాలకు మూలం భార్య ఒక్కటే. ఆమెను నీవు విడిచిపెట్టితివి. నీవు కర్మబాహ్యుడవైనావు అనగా ఆ రాజు, అయ్యా, ఇందులో నా తప్పేమాత్రమూ లేదు. నా యందు ఆమె కఠినంగా మాట్లాడి ప్రవర్తించడం వల్ల ఆమెను నేను వదిలి తిని విరహబాధతో పరితపిస్తూ విరాగినై ఉంటుని. ఈసరికే ఆమె ఏ క్రూర మృగాలకో చిక్కి మగ్గిపోయి ఉంటుందని పలకగా ఆ మునీశ్వరుడు, ఓ రాజా, ఇప్పుడు ఆమె పాతాళలోకమందున్నది, అందువల్ల నీకు తెలియటలేదనగానే ఆ రాజు, ఆమె ఆ విధంగా ఉండుటకు గల కారణం ఏమిటి అని అడగగా ముని రాజుతో, రాజా, పాతాళలోకమందు సాలపోతకుడని పేరు గల రాజున్నాడు. అతడు ఒకసారి భూమికి వెళ్ళినాడు. అక్కడ అడవియందు తిరుగుతూ నీ భార్యను చూసి ఆమెను అపహరించుకుపోయినాడు. అతని యొక్క భార్య మనోరమ, కుమార్తె నంద. సాలపోతకుడు నీ భార్యను కోరినాడు. అంతటా అతని కూతురు నంద ఇట్లు పలికినది, తండ్రి, నీవు ఇతర స్త్రీలను కోరట తగదు అని చెప్పగా అతడు కోపించి, నీవు మోగదానివైపోగా కానీ ఆమెను శపించినాడు. అంతటి నుండి నందయ్యను నీ భార్యను కలిసిమెలిసి ఉండిరి అని చెప్పగానే ఆ రాజు సంతోషించి మునీశ్వరునితో, నా భార్య అంటే నాకు ఇష్టమే కానీ దానికే నేనంటే ఇష్టం లేదు, కారణం అడగగా ఆ ముని, రాజా, నీ వివాహ సమయమందు సూర్యుడు, అంగారకుడు, శనిగ్రహాలు నిన్ను, శుక్రుడు, బృహస్పతియు నీ భార్యను వీక్షించుచుండిరి. అంగారక చంద్రుల పరస్పర
నిరోధ తీక్షణ చూపులు కలవారైనారు కాబట్టే మీకిట్లా జరిగినది. అయినప్పటికీ నీ భార్య నిన్ను చేరుతుంది, నీవు సుఖంగా రాజపరిపాలన చేయగలవని చెప్పగా ఆ రాజు త్రికాలజ్ఞుడైన ఆ మునీశ్వరునికి నమస్కరించి తన నగరానికి వెళ్ళిపోయినాడు. అక్కడ భార్యతో కూడి ఉన్న శర్మను చూడగానే ఆ సుశర్మ రాజుతో, రాజా, నాకు నా భార్యను వెతికి తెచ్చి ఇచ్చితివి, నా నిత్యకరమును నిరాటంకంగా కొనసాగుతున్నవి అని పొగడినాడు. ఉత్తముడు ఆ బ్రాహ్మణుని చూసి, నీవు సంతుష్టుడవైతివి, కానీ నా భార్య నాకు లభించక నేను మిక్కిలి సతమతమగుచుంటిని. నా భార్య అడవిలో పడి మృగముల చేత తినబడి ఉంటుంది అనగానే ఆ బ్రాహ్మణుడు, అట్లే అయితే నీవు వేరొక స్త్రీని భార్యగా గ్రహించి సుఖించుము అనగానే రాజు ఇట్లు పలికినాడు, బ్రాహ్మణోత్తమ, నా భార్య చనిపోలేదు, పాతాళ లోకమందు పవిత్రంగానే జీవిస్తున్నది. నాకు అనుకూలించకపోవటం వల్ల ఆమెకు నాతో వియోగం సంభవించింది. నాకు నా భార్య యందు ప్రేమ ఉంది, కానీ నా యందే ఆమెకు ప్రేమ లేదు. కాబట్టి ఆమెకు నా యందు ప్రేమ కలుగునట్లు చేయమని చెప్పగానే సుశర్మ ఇట్లు చెప్పినాడు, రాజా, నీవు విచారించకు, మిత్రవింద అనే యాగం చేయము, దానివల్ల ఆమెను యందు మిక్కిలి ప్రేమ కలదవుతుంది. యాగ సంబరములన్నీ తెప్పించము అనగానే రాజు మిక్కిలి సంతోషించి యజ్ఞ సంభారములన్నింటినీ వెంటనే తెప్పించినాడు. సుశర్మ ఆ యాగాన్ని 7 పర్యాయాలు చేసి రాజుతో, ఇక నీ భార్యకు నీ యందు ప్రేమ కలుగుతుంది, రప్పించుమని పలికెను. రాజు సంతోషించి బలాకుడని రాక్షసుని మనసులో తలిచినాడు. వెంటనే బలాకుడు ప్రత్యక్షమై, రాజా, నీవు నన్ను పిలిపించుటకు గల కారణం ఏమిటి అనగా, నా భార్య పాతాళలోకమందున్నది, ఆమెను తీసుకురమ్మని చెప్పాను. వెంటనే బలాకుడు ఆమెను తీసుకుని వచ్చినాడు. రాజు తన భార్యను చూసి ఉప్పొంగిపోయి, సుందరాంగి, నన్ను స్వీకరించము, నీవు నా వద్ద లేకపోవటం వల్ల నేను మిక్కిలి బాధపడుతుని, నన్ను దయచూడమని పలకగానే ఆమెను మిక్కిలి సంతోషించి, రాజా, నీ దయను నేను చూచితిని, నా జన్మ ధన్యమైనది, నన్ను నీవును స్వీకరించము అని పలకగా రాజును అందుకు అంగీకరించినాడు. ఆమె మరలా తన భర్తతో ఇట్లు పలికింది, రాజా, నీకు నా యందు ప్రేమ ఉంటే నేను చెప్పినట్లు చేయము, నేను చెప్పిన పని చేయము అనగా రాజందుకు అంగీకరించినాడు. ఆమె, రాజోత్తమ, నాగరాజైన సాలపోతకుని కుమార్తె నందనాను ఆమె నా కొరకు మూగదైపోయింది, ఆమె యొక్క మూగతనాన్ని పోగొట్టమనగా ఆ రాజందుకు సుశర్మ చేత ప్రతిక్రియ కొనసాగించినాడు. సుశర్మ వెంటనే సర్వతీయాగం చేసినాడు. నందకు మూగతనం పోయింది, సుఖించింది. అక్కడి వారందరూ ఆశ్చర్యం పొందిరి. కర్ణుడు ఆ మునివర్ని భార్యతో, నీ సఖియగు సుశర్మ భార్య నీ మూగతనం పోగొట్టింది అనగా ఆమె సంతోషించింది. రాజా, చక్రవర్తి అగు కుమారుడు నీకు కలుగును, సదా నీవు సుఖమును అనుభవిస్తావని రాజు భార్యను పొగడి పాతాళ లోకానికి వెళ్ళిపోయినాడు. రాజు సుఖించరు, కుమారుడు కలిగెను, అందరూ సంతోషించిరి. మునులు ఉత్తముడు అని పేరు పెట్టిరి. కొంతకాలానికి తండ్రి పేరు గలవాడై ప్రజానరంజకంగా రాజపరిపాలన చేయుట చూసి అందరూ ఆనందం పొందిరని మార్కండేయ మహామణి క్రోష్టుకి చెప్పినాడు. క్రోష్టుకి ఈ మన్వంతరమందు ఇంద్రి వివరములు తెలుపమనగానే మార్కండేయుడు, ఓ క్రోష్టుకి చెప్పెదను వినుము. ఈ మన్వంతరమందు సుధర్ములు, సత్యులు, శివులు, ప్రత్యర్థములు, వసవర్తులు, దేవతలు 100 యాగములు చేసిన సుశాంతి ఇంద్రి రూపం పొందెను. సుశాంతి మిక్కలి ధర్మాత్ముడు. ఇతని పేరు తలచినంత మాత్రం చేతనే మానవుల యొక్క కష్టాలన్నీ అంతరించిపోవును. కాబట్టి మానవులు అటువంటి కష్ట నివారణకి యాగములు చేయుదురు. ఉత్తమ మనవుకు అజస్ర పరిధి వ్యాధులు 7 కుమారులున్నారు. వారు తమ మహిమ వల్ల సప్తర్షులుగా ఉండరి. వీరందరూ భూమిని పరిపాలించి మిక్కలి కీర్తివంతులైనారు. ఓం శాంతి శాంతి శాంతి.